వాడవగుతావు. శ్రమ దినమున నేను కృంగిన ఎడల నేను చేతకాని వాడిని అవుతాను. శ్రమ దినమున నీవు కృంగిపోతే నీవు చేతకాని దానివి అయిపోతావు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనకు సెలవిస్తా ఉన్నది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం కావద్దు, కుంగిపోకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పోకూడదు. రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7. అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనము చేసి భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అనేటువంటి పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను.